హాయ్ వ్యూయర్స్, నేను ఈ రోజు లాస్ట్ వీడియోలో పోస్ట్ పార్టం డిప్రెషన్ గురించే చెప్పాను. సో నౌ ఈ రోజున నేను పోస్ట్ పార్టం డిప్రెషన్ కి ఏం చేయాలి, సో ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, ఏ మెడిసిన్స్ లేకుండా ఇలా ఓవర్కమ్ చేయొచ్చు చెప్పదలుచుకున్నాను. సో పోస్ట్ పార్టం డిప్రెషన్ కి డెఫినెట్లీ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే మెడిసిన్స్ అనేది వెళ్లాల్సిన అవసరం లేదండి. పోస్ట్ పార్టం డిప్రెషన్ కి జస్ట్ ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ తో కొంతమంది ఓవర్కమ్ చేస్తారు. కొంతమందికి ఏంటి కొంచెం మెడిటేషన్ కానివ్వండి, హస్బెండ్ సపోర్ట్ బాగా ఉండడము, సో దాంతో పాటుగా కొంచెం ఫ్యామిలీ బేబీని టేక్ కేర్ చేస్తూ తనకి కావాల్సినంత స్లీప్, ఒక 8 hours ఆఫ్ స్లీప్, వీలైనంతగా 10:30 to 6:30 ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అనేది వాళ్ళకి కొంచెం కష్టం. ఎందుకంటే బిడ్డ మధ్యలో లేచి ఏడవడం, పాల కోసం అంటూ, బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అంటూ జరుగుతుంది. సో ఇలా జరుగుతూనే బర్పింగ్ కోసం అంటూ టైం వేస్ట్ చేయకుండా, ఫీడింగ్ జరుగుతూనే తన్ని బేబీని ఎవరైనా తీసుకుని బర్పింగ్ చేసేంతగా బేబీని క్యారీ చేస్తూ బేబీని కొంచెం హ్యాండిల్ చేసినట్టయితే తనకి ఎనఫ్ స్లీప్ అనేది దొరుకుతుంది. సో ఈ ఎనఫ్ స్లీప్ వల్ల కూడా కొంచెం వాళ్ళు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అనేది, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది ఓవర్కమ్ చేస్తారు. దానితో పాటుగా స్లీప్ కొంచెం ఇచ్చినట్లు కూడా ఓవర్కమ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? నార్మల్లీ మనం చేసే థెరపీ అనేది, ఇంట్లో చేసే మెడిటేషన్ కానివ్వండి, లైట్ మ్యూజిక్ వింటూ ఉండడము, కొంచెం తనకంటూ తన టైం ఇవ్వడము, అట్ ద సేమ్ టైం స్ట్రెస్, తన బాడీకి కావాల్సిన సెల్ఫ్ కేర్ అనేది చేసుకోవడానికి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి మనం చెప్పినట్లయితే, లేదు ఇంట్లో వాళ్ళకి అవగాహన లేకపోతే గనక మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళినప్పుడు మిల్క్ ప్రొడక్షన్ చూస్తారు. దాంతో పాటుగా తనలో ఏం చేంజెస్ గురించి ఆవిడ భయపడుతోంది, సో ఈ మదర్ అనేది దేన్ని చూసుకొని భయపడుతుంది, అది సహజమైనదా లేదా నిజంగా ఏమైనా అబ్నార్మల్ జరుగుతుందా అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తను ఈజీగా ఓవర్కమ్ చేస్తుంది. సో ఇవన్నిటితో పాటుగా తనకంటూ చేసుకుంటూ కూడా హార్మోన్స్ అనేది బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక 6 వారాల వరకు ఏదైతే పోస్ట్ పార్టం పీరియడ్ చెప్పామో, ఈ న్యాచురల్ డిప్రెషన్ అవ్వకుండా న్యాచురల్ హార్మోన్ చేంజెస్ లో కూడా ఒక్కోసారి తీవ్రత ఎక్కువైనప్పుడు, వెన్ని వాళ్ళను ఒంటరిగా వదిలేసినప్పుడు కూడా కొంతవరకు మనం హ్యాండిల్, ఎవరో ఒకరు పక్కన ఉండడం అనేది ఉండాలి. సో ఈ తీవ్రత గనక ఎక్కువ అయినట్లయితే వాళ్ళు మెంటలీ అన్స్టేబుల్ గా ఉండి ఒక్కోసారి చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ కాస్త అల్టిమేట్లీ మిల్క్ ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది మనం తొందరగా తెలుసుకున్నట్టయితే, అంటే అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా పెద్ద ఎఫెక్టివిటీ రానప్పుడు మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైతే సైకియాట్రిస్ట్ ని కలవాల్సిన అవసరం వస్తుంది. సో వీలైతే సేఫర్ మెడిసిన్ ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో, ఐ మీన్ డెలివరీ జరిగిన తర్వాత ఫీడింగ్ మదర్ కి ఏదైతే సేఫర్ మెడిసిన్, అంటే బిడ్డకి ట్రాన్స్మిషన్ ఏదైతే తక్కువ శాతంలో వెళ్తుందో అవి చూసి మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఇది తీసుకున్నట్టయితే వాళ్ళకి ఒక్కోసారి ఏంటి డిప్రెషన్ పెరిగినప్పుడు సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయండి. ఈ సూసైడల్ టెండెన్సీస్ కానివ్వండి, ఇంకొకరిని బిడ్డని హాని చేయడం కానివ్వండి, బిడ్డ వల్ల జరుగుతోంది అన్న నెగిటివ్ థాట్స్ లో వెళ్ళిపోయి బిడ్డకి హాని చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు అరెస్ట్ చేయగలుగుతారు. సో ఈ డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ వెంటనే వాళ్ళ మీద మదర్ ని అర్థం చేసుకోవాలి. బేసికల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పేది ఈ విషయం అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది తల్లి కోసం కాదు చేసేది, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నాము. బిడ్డ మీద ఎలా అయితే కేర్ ఇస్తున్నారో దానికంటే ఎక్కువ శాతం మదర్ ని చూడాలి. సో మదర్ మీద దృష్టి పెట్టినట్టయితే చాలా వరకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయండి. మెడిసిన్ వరకు వెళ్లకుండా చాలా వరకు కాపాడగలుగుతారు. అండ్ ఎర్లీ డిప్రెషన్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఎర్లీ డిటెక్షన్ తో తక్కువ డోసేజ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.